సార్లు వీటి ఆధారంగా వద్దు, కొంచెం సంయమనం పాటించండి అని మీరు మొదటి నుంచి కూడా చెప్తున్నారు. సో ఈరోజు పోలీసులు డీటెయిల్డ్ రిపోర్ట్ ఇచ్చారు, కానీ రాజ్బోడ లాంటి వాళ్ళు ఇంకా అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో ఎస్ రాజేష్ మహాషన్ గారు. సార్ నేను డే 1 నుంచి ఒకటే చెప్తున్నాను సార్. ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేటప్పటికి మా ప్రత్యర్థి కాస్త అరాచకవాది. ఇక్కడ ఏ ఇష్యూ ఉన్నా సరే దాన్ని పొలిటికల్ గా మైలేజ్ పొందడానికి ప్రయత్నించే ప్రత్యర్థి మాకు వైసీపీ. ఇక్కడ ఇప్పుడు ఇది వేళ ఈ రోజు ఏం కొత్త కదండి. ఎక్కడన్నా ఎవరన్నా చనిపోయినప్పుడు అది తెలుగుదేశం పార్టీ మీద వేసేయటం, లేకపోతే గవర్నమెంట్కి వ్యతిరేకంగా పనిచేయడం అనేది ఎప్పటి నుంచో జరుగుతున్నది. అది కోడికత్తి డ్రామా కావచ్చు, వివేకానంద రెడ్డి గారి మర్డర్ కావచ్చు, లేకపోతే ఆ గీతాంజలి అనే అమ్మాయి చనిపోవడం కావచ్చు, ఇలా చాలా విషయాల్లో జరిగిన ప్రతిదాన్ని గవర్నమెంట్ మీద ఆపాదించడానికి కొద్దిమంది పెయిడ్ గ్యాంగ్ దింపి వాళ్ళు ఈ ప్రయత్నం చేస్తారు. కాబట్టి నాకు ఆయన స్వయాన మిత్రుడు ఎవరో ప్రవీణ్ పగడాల గారు. నేను ముందు అనుకున్నాను ఆయన బ్యాక్గ్రౌండ్ బట్టి ఒకవేళ ఏమైనా అలా జరిగి ఉంటుందా అని. కానీ నేను అక్కడికి వెళ్ళి అన్ని ఆధారాలు అన్ని పరిశీలించిన తర్వాత, పోలీసు వారు చెప్పినవి విన్న తర్వాత, అవన్నీ నేను కూడా టాలీ చేసుకున్న తర్వాత ఓకే, దీని వెనకతల ఎటువంటి కాన్స్పిరసీ లేదు, ఎవరో దీని గురించి కంగారు పడొద్దు, ఇది 90% యాక్సిడెంట్లో కనిపిస్తుంది, అయినా ఇంకా 10% తరువుగా ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పాం. మేము ఎప్పుడైతే దీని సీరియస్నెస్ గమనించి లోకేష్ గారు ఆఫీస్ దృష్టికి తీసుకెళ్ళగానే వితిన్ 24 hours మొత్తం గవర్నమెంట్ యంత్రాంగం అంతా పనిచేసిందండి. మొత్తం సీఎం గారి దగ్గర నుంచి లోకేష్ గారు, అలాగే హోంమంత్రి గారు అక్కడ విజిట్ చేశారు, డీజీపీ గారు, ఐజీ గారు, ఎస్పీ గారు ఒక సిట్ టీంని అపాయింట్ చేయడం జరిగింది. దాదాపు 70 మంది పోలీసు వారు 14 రోజులు పనిచేశారు. గవర్నమెంట్కి ముందుగా నేను గవర్నమెంట్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. అయితే ఇంత జరిగిన తర్వాత, ఇన్ని ఆధారాలు బయటపెట్టిన తర్వాత కూడా ఇంకా ఎవరన్నా దీన్ని హత్య అనేది ప్రయత్నం చేస్తున్నారంటే వాళ్ళు నిద్రపోయే వాళ్ళు కాదు, నిద్ర నటించే వాళ్ళు అని అర్థం. ఇప్పటి వరకు ఎవరైతే మత విద్వేషాలు రేపడానికి వాళ్ళు పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చారో వాళ్ళందరూ కూడా పొలిటికల్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ అనేది ఆల్రెడీ అందరికీ తెలిసిపోయింది ప్రజలందరికీ. కొద్దిమంది దీని మీద ఈ డెడ్ బాడీని ఉపయోగించుకుని డబ్బులు దండుకునే వాడుకున్నారు, మరి కొద్దిమంది రాజకీయానికి వాడుకోవడానికి ప్రయత్నించారు. అయితే నిజంగా కనుక ప్రవీణ్ పగడాల గారి ఆ మరణం వెనుక ఎలాంటి వాళ్ళు అన్నా, ఒకవేళ అది ఏమైనా కాన్స్పిరసీ ఉండి హత్య అయితే వాళ్ళు ఎంత పెద్దోళ్ళన్నా మేమే ఎదురుద్దామండి, మేమే నిలబడదాం, ఎంత దూరం అయినా సరే మేము పోరాడదాం. అయితే ఇక్కడ అది లేనప్పుడు ఇలా కొద్దిమంది, ఇప్పుడు 14 రోజులు టైం ఇచ్చారని ఐజీ గారు చెప్పారు, 14 రోజులు టైం ఇచ్చాం, ఇంకో మా ఫైండింగ్స్ అన్ని యాక్సిడెంట్ వైపు వెళ్తున్నాయి, ఎవరి దగ్గర మీ దగ్గర ఏమన్నా ఆధారాలు ఉంటే పట్టురండి అంటే ఇలా మూల కూర్చొని ఒకడు వీడియో పెడతాడు, ఇంకో దేశంలో కూర్చొని మరొకడు మాట్లాడతాడు, ఇంకో చోటు కూర్చొని ఇంకొకటి వీళ్ళందరూ దూరంగా మాట్లాడటం కానీ ఎందుకు రారండి వాళ్ళ దగ్గర నిజంగా ఆధారాలు ఉంటే? ఇప్పుడు పార్టీలు ఏమైనా కావచ్చు, కానీ ఇక్కడ శాంతి భద్రతల సమస్య కదా. ఒక మతాన్ని ఇక హిందువులు చంపారు, హిందూ మతోన్మాదులు చంపారనే ఆ నింద వేయటం ద్వారా క్రైస్తవులు తప్పుడు నిందలు వేస్తారు అనేది ఆ హిందువుల్లో క్రైస్తవుల మీద చెడు అభిప్రాయం వస్తుంది. కానీ రాజేష్ మహాసేన్ గారు ఓకే, కానీ ఆ నిందలు వేయటం వెనక అంటే ఎవరు ఒకరిద్దరో కాదు, వేలాది మంది క్రిస్టియన్లో ఒక భయం కనిపించింది, లక్షలాది మంది క్రిస్టియన్స్లో ఒక భయం కనిపించింది. ఆ భయాన్ని కొందరు డబ్బులకి, కొందరు రాజకీయాలకి వాడుకోవాలి అని అనుకున్నారని మీరు అనుకుంటున్నారా? మరి ఆ భయాన్ని ఎలా చూడాలి? అంతమంది వేల మంది, లక్షల మందిలో ఉన్న భయం ఒకటి, ఆ భయాన్ని వాడుకోవటానికి ట్రై చేసిన యాంగిల్ ఇంకొకటి, వాస్తవం ఇంకొకటి. ఇప్పుడు నిజంగానే క్రిస్టియన్లోనూ, ముస్లింలోనూ, దళితులోనూ అభద్రతా భావం ఇప్పుడు కాదండి, ఎప్పటి నుంచో ఉంది. అభద్రతా భావం ఏదైతే ఉందో దాన్ని కొద్దిమంది క్యాష్ చేసుకున్నప్పుడు మీరు ఒకటి గమనించండి సార్, మొదటి రోజు ఆయన చనిపోయిన మొదటి రోజు నేను అక్కడే ఉన్నాను, అప్పుడు ఇంతమంది జనంలో ఇంత ఆందోళన లేదు. రెండో రోజుకి వచ్చేటప్పటికి, రెండో రోజు సాయంత్రం వచ్చేటప్పటికి ప్రజలు ఎక్కువ మంది గుమిగూడడం జరిగింది. దానికి కారణం ఏంటంటే అక్కడికి చేరిన కొద్దిమంది వైసీపీ మోటివేటెడ్ పర్సన్స్, ఇది హత్య, ఇదిగో మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, పక్కా హత్య ఇది, ఇదిగో మొహం మీద కత్తితో పొడిచిన ఘాట్లు ఉన్నాయి, లేకపోతే హెల్మెట్ ఉండగా నెత్తి మీద దెబ్బలు తగిలిన ఆధారాలు ఉన్నాయి, లోపల ఏవో కత్తిపోట్లు ఉన్నాయి, కర్రల మీద బ్లడ్ ఉంది, ఆ బ్లడ్తో ఆయన కొట్టి చంపారు. ఇలా ఒక లేని ఆ అభూత కల్పనని ఒక రోజంతా వాళ్ళు సృష్టించారండి. అది నమ్మిన క్రిస్టియన్స్ ఏం చేశారంటే ఓకే, నిజంగానే ఇలాంటి పెద్ద వ్యక్తులు హర్ష్ కుమార్ లాంటి వాళ్ళు, లేకపోతే ఒక కేఏ పాల్ లాంటి వాళ్ళు, లేదా ఇంకో కొద్దిమంది పాస్టర్లు చెప్తున్నారంటే వాళ్ళు ఆధారాలు లేకుండా వాళ్ళు చెప్పరు కదా అనే ఉద్దేశంతో నమ్మారండి, అంతే తప్ప నిజానికి ఎవరైతే వీళ్ళు తప్పుడు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఇది హత్యే అని బల్లగుద్ది చెప్పిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో దీనికి వాళ్ళే బాధ్యత వహించాలండి. ఇది క్రిస్టియన్స్ అందరూ కదా, క్రిస్టియన్స్ ఇప్పుడు మీరు ఏదైనా చెప్పారనుకోండి ఆధారం ఉంది అని ఆర్టీవీలో వచ్చింది అనుకోండి, నమ్ముతాను నేను.
అంటే దానిలో మన ఆధారం లేకుండా. మొదటగా మాట్లాడింది ఆ రకంగా కేఏ పాల్ మాట్లాడారు, ఆ తర్వాత హర్ష్ కుమార్ మాట్లాడారు. పాస్టర్లు మాట్లాడారండి. ఫస్ట్ అజయ్ బాబు, పాస్టర్ విజయ్ ప్రసాద్ రెడ్డి వీళ్ళు స్టార్ట్ చేసినటువంటి ప్రోపగాండా ఏదైతే ఉందో జాన్ బెన్నీ లింగం, ఈ ప్రోపగాండాను కేఏ పాలు, హర్ష కుమార్ ఎన్కాష్ చేసుకున్నారు. హర్ష కుమార్ కూడా వాస్తవానికి ఏం జరిగిందో తెలియదంట. ఆయన రోడ్డు మీద వెళ్తుంటే గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర 2-3 వేల మంది ఉంటే ఏం జరిగిందని అప్పుడు కనుక్కుంటే ఇట్లా పాస్టర్ అనే ఒక అతను చనిపోయాడంటే అయ్యో ఏందని లోపలికి వెళ్ళి చూశాడు. చూసిన తర్వాత కొంతమంది పాస్టర్లు మాట్లాడే మాటలు విని దాన్ని రాజకీయంగా వాడుకోవడానికి హర్షకుమార్ స్టార్టెడ్ హిస్ గేమ్ ప్లే. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రయోజనం కోసం ఈ హత్యను వాడుకున్నారు. ఒకళ్ళు డబ్బుల కోసం, ఒకళ్ళు రాజకీయం కోసం, ఒకళ్ళు నేమ్ అండ్ ఫేమ్ కోసం, ఒకళ్ళు క్రైస్తవులందరినీ కొంచెం రెచ్చగొట్టి కొంచెం ప్రభుత్వం మీద కానీ హిందువుల మీద కానీ టార్గెట్ చేయడానికి, అందులో మమ్మల్ని కూడా టార్గెట్ చేశారు. ఇది విషయం. రాజేష్ మహాసేన్ కూడా మొదటి నుంచి ఇదే చెప్తున్నారు, మీరు అదే చెప్తున్నారు. రాజేష్ మహాసేన్ కూడా చాలా తిట్లు కూడా తిన్నారు. పాపం విజయ్ కుమార్ మా రాజేష్ బాగా తిట్టాడు. ఉన్నాడా వెళ్ళిపోయాడా రాజేష్ గారు? అంటే ఇప్పుడు టాపిక్ డైవర్ట్ కాకుండా అంటే ఈ ఉదాంతం ఎటు ముగిసిపోద్ది కాబట్టి మాట్లాడేది అంటే ముగిసిపోద్దా, నిజంగా ఆగుద్దా ఈ రిపోర్ట్ తో, లేదంటే సమ్ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ కమ్యూనిటీలో కొంతమంది లో ఇది ఎప్పటికీ నిలిచిపోతుంది. అది అనుమానంగానే ఉండిపోతుంది. నేను చెప్తానండి, ఈ సంఘటన జరిగిన తర్వాత ఒక వారం తర్వాత నేను ఒక 30 మంది పాస్టర్లకు కాల్ చేశాను. కాల్ చేసి ఇది హత్య అనుకుంటున్నారా, ప్రమాదం అనుకుంటున్నారంటే మోర్ దెన్ 20 పాస్టర్స్ హత్య అని చెప్పారు. చెప్పి వాళ్ళు ఏమంటున్నారంటే పోలీస్ ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చినా, ఈ ప్రమాదం అని వచ్చినా, యాక్సిడెంట్ అని వచ్చినా మేము నమ్మము అని వాళ్ళు ముందే డిక్లేర్ అయిపోయారు. ఒక 10 మెంబర్స్ మాత్రం పోలీసులు ఏది చెప్తే అదే ఒప్పుకుంటామండి అని 10 మెంబర్స్ దాకా చెప్పారు. నేను కూడా కొంతమంది కాల్ చేసిన, నేను కూడా ఆ టైంలో కాల్ చేసిన వాళ్ళు కొంతమంది అడ్వకేట్స్ ఉన్నారు, చదువుకున్న వాళ్ళు కూడా చెప్పింది ఏమంటే ఐ థింక్ లోపల మాకు తెలిసింది ఇది ఖచ్చితంగా యాక్సిడెంట్ అయి ఉండొచ్చు, కానీ అనుమానాలు అయితే ఉన్నాయి కాబట్టి మనం కమ్యూనిటీ తరపు నిలబడాలి. సో ఇక్కడ ఇష్యూ అది కాదండి, ఇక్కడ మనం డైవర్ట్ అవుతుంది. ఇక్కడ నేను మాట్లాడుతుందంటే ఈ మత విద్వేషాలకి ముగింపు పలకాలి. ప్రవీణ్ పగడాల హత్య, ఈ యాక్సిడెంట్ అనేది అండర్లైన్ కరెంట్ ఉంది దానికి. రాజ్బోడ కూడా వచ్చారు మనకి, రాజ్బోడ కూడా వచ్చారు. రాజేష్ మహాసేన్ గారు మీరు కూడా రాజ్బోడతో నేను మాట్లాడుతున్నా ఏమంటే అంత అభివృద్ధి చెందిన అమెరికా లాంటి దేశంలో ఉండి మన ఎకానమీ వాళ్ళ ఎకానమీ పోల్చుకుంటా, అక్కడ లీగల్ సిస్టమ్ చూసుకుంటా కాదు. ఆయన ఏమో అనిల్ కి ప్రవీణ్ కి ఫ్రెండ్, రాజ్బోడా గారు ఆయన ప్రవీణ్ కి ఫ్రెండ్, ఆయన క్రిస్టియన్ ఆర్గనైజేషన్ కి నడుపుతూ ఉన్నారు. చూస్తూ ఊరుకుంటావా? ఓకే, మాట్లాడండి ఒకసారి రాజ్బోడా గారు. ఒక్క నిమిషం అనిల్ గారు, ఆయన ఏం మాట్లాడారు? తాగుతాడు లేదనేది ఎవరు చెప్పలేరు. అమెరికాలో మాట్లాడుతున్నావు, నాకు ఆశ్చర్యంగా ఉంది. మీరు అప్రూవ్ చేస్తున్నారు టీవీ స్టేషన్ లో కూర్చోండి. ఐఎమ్ స్టాండింగ్ హియర్, నేను కమ్యూనిటీ తరపున నిలబడుతున్నా. పోలీస్ రిపోర్ట్ దాడులు జరుగుతున్నా, విద్వేషాలు మారాలా, విద్వేషాలు భారతదేశం అభివృద్ధి పొందాలా, ఎకానమీ ముందుకు రావాలా, సౌత్ ఇండియా చదువుకున్న సౌత్ ఇండియా దేశానికి దారి చూపించాలా, ఇవి నేను మాట్లాడుతుంది. అసలు రాజ్బోడా నీకేం కావాలి? నీకేం కావాలి రాజ్బోడా? నీకేం కావాలి చెప్పు. బుద్ధి లేదు, నీకు బుద్ధి లేదు కానీ అది అందరికీ తెలుసు నీకేం కావాలి. బుద్ధి లేదు, అరే నీకు బుద్ధి లేదు, అందరికీ తెలుసు నీకేం కావాలని అడుగుతున్నా. అరే నీకేం కావాలి ఫస్ట్ అది చెప్పురా బాబు. అరే రజనీకాంత్ అలియాస్ రాజ్బోడా నీకేం కావాలి? నీకేం కావాలి? అతను తాగలేదు అని రిపోర్ట్ కావాలా? అరే తాగలేదు అని రిపోర్ట్ కావాలా నీకు? నువ్వే టైప్ చేసుకొని కూర్చోరా, నువ్వే టైప్ చేసుకొని చదువుకో. నీ ఛానల్లో తాగుబోతులు, మిగతా తాగుబోతులు చూస్తారు. ఏం మాట్లాడుతున్నావు? మెంటల్ వాడు నువ్వు అన్నా, సైకోవా నిన్ను? అరే నువ్వు